హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దేవరా మూవీ రివ్యూకి మీరందరూ ఇచ్చిన రెస్పాన్స్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ 53,000 వ్యూస్ వచ్చాయి అండ్ 2,000 లైక్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ 400 సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు నన్ను అన్ని వీడియోస్కి ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఆల్రెడీ జానీ మాస్టర్ గారి కేసు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. జానీ మాస్టర్కి 3 days కస్టడీలో పెట్టారు. పోలీసుల రిక్వెస్ట్ మేరకు 3 days కస్టడీలో ఉంచారు. సో ఈ రోజు 3 days అయిపోతాయి. కస్టడీ ఇచ్చే ముందు లైక్ చల్లపల్లి జైలు నుంచి వచ్చిన తర్వాత కస్టడీకి ఇచ్చే ముందు మన జడ్జి గారు ఏం చెప్పారంటే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాళ్ళ లాయర్ లైక్ జానీ మాస్టర్ లాయర్ ముందే మీరు ఏమైనా అడిగితే అడగండి క్వశ్చన్స్, అంతేగాని మీరు 3rd degree ప్రయత్నించొద్దు, ఎటువంటి హింసకు గురి చేయొద్దు, ఏమైనా అడిగితే వాళ్ళ లాయర్ ముందే అడగమని చెప్పారు. చాలా సంచలనమైన విషయాలు జానీ మాస్టర్ గారు అండ్ ఈవెన్ వాళ్ళ వైఫ్ సుమలత ఆయిషా గారు చెప్పారనమాట. ఎలా అంటే ఈవెన్ సుమలత గారు ఈరోజు తెలుగు చాంబర్ ఫిల్మ్ అసోసియేషన్ కి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారనమాట. ఎలా అంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయే 2017 నుంచి జానీ మాస్టర్ గారికి కాల్ చేసి, నేను మీ కింద ఉంటాను, మీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లాగా వర్క్ చేస్తానని ఆ ఆఫర్ జానీ మాస్టర్ కి అమ్మాయి ఇచ్చింది అని. ఇవన్నీ సుమలత గారి పాయింట్స్ అండి. ఇవన్నీ ఆమె ఫిల్మ్ ఛాంబర్ లో పెట్టేసింది అనమాట. సెకండ్, ఫ్రమ్ పాస్ట్ 5 years నుంచి వీళ్ళ పర్సనల్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలకు అందరి కారణం ఆ అమ్మాయే. పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయి వేధిస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయి మీద అఘాయితం జరిగితే వాళ్ళ అమ్మ ఉంది కదా, వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అనేది ఈవిడ క్వశ్చన్స్. అది 100% ట్రూ. ఇంకొకటి, ఆవిడకి లైక్ పోక్సో కేసు కింద పెట్టారు, రేప్ చేశారని పెట్టారు కానీ కదా, మరి ఆ అమ్మాయి మైనర్ అని ఎలా ప్రూవ్ చేస్తారు? ఆ అమ్మాయి మైనర్ అయితేనే కదా ఢీ జోడీలోకి వాళ్ళు తీసుకున్నది, మల్లెమాల తీసుకున్నది అనేది ఇంకొక పాయింట్. ఇది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. తర్వాత జానీ మాస్టర్ గారు ఒప్పుకున్నారు అని మనకు ఒక ప్రెస్ నోట్ నుంచి రిలీజ్ చేశారు కదా, అది కూడా రాంగ్. అది రాంగ్ అలిగేషన్స్, అవన్నీ కాదు. జానీ మాస్టర్ గారు అసలు అలాంటివి ఏమీ చేయలేదు. ఆ అమ్మాయి కావాలి, నేను పెళ్లి చేసుకోవాలి, నేను నీతో ఉండాలి అంటేనే జానీ మాస్టర్ గారు దూరం పెట్టారు. దూరం పెట్టిన దగ్గర నుంచి ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో కక్ష సాధిస్తుంది, అందుకే ఇవన్నీ గొడవ జరుగుతున్నాయి. ఈ అమ్మాయి జానీ మాస్టర్ ని వదిలేసి ఇంకొక కొరియోగ్రాఫర్ కింద చేయడం స్టార్ట్ చేసింది. కొరియోగ్రాఫర్ కింద చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 1.5 year నుంచి వీళ్ళిద్దరికి ఏం కాంటాక్ట్స్ లేవు. కాంటాక్ట్స్ లేకపోతే వీళ్ళు కొంచెం 1.5 year నుంచి బాగున్నారు. బట్ బిఫోర్ లైక్ లాస్ట్ 5 years నుంచి చాలా ఇష్యూస్ జరిగినాయి. ఈవెన్ సుమలత గారు కూడా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశారు అనేది సుమలత గారు చెప్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆమె చెప్పిన మాటలు ఏంటంటే, ఆయిషా గారు వాళ్ళ పిల్లలకి ఏమైనా జరిగితే అది హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆ అమ్మాయి ఎవరైతే జానీ మాస్టర్ మీద కేసు పెట్టిందో ఆ అమ్మాయి ఏదే తప్ప ఇంకెవరిదో కాదు అని ఆవిడ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ లో ఆమె ఈ రోజు చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, జానీ మాస్టర్ కి ఇంత క్షోభ గురి చేసినందుకు వాళ్ళ వైఫ్ ఆ అమ్మాయి మీద రివర్స్ కేసు పెట్టడానికి వెళ్తుంది అనమాట. ఎందుకంటే పోనీలే పాపంలే అని మేము ఊరుకుంటే మా మీద ఈ అమ్మాయి ఇన్ని కేసెస్లు పెడుతుంది, సో మేము ఎందుకు ఊరుకోవాలి, నా దగ్గర చాలా ప్రూఫ్ ఉన్నాయి, లైక్ గోల్డ్ కనిపించింది, మనీ ఇచ్చింది, అవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని ఆధారాలు ఉన్నాయి, సో నేను ఆ అమ్మాయి మీద కేసు పెడతానని జానీ మాస్టర్ గారి వైఫ్ చెప్పారు. ఏదైనా కానీ ఇప్పుడు ఆడవాళ్ళు ఒకవేళ వాళ్ళ మీద నిజంగా బలాత్కారం జరిగితే వాళ్ళు డెఫినెట్లీ బయటికి రావాలి, చెప్పుకోవాలి, మన లా హెల్ప్ తీసుకోవాలి. అంతేగాని ఒకవేళ జరగకపోతే, ఈవెన్ జానీ మాస్టర్ గారు కూడా లైక్ పోలీసులతో ఇంట్రాగేషన్ లో ఇదే చెప్పారు, ఏమని, నేను ఆ అమ్మాయి ఏం చేయలేదు, ఆ అమ్మాయి కాల్ చేసి నాకు జూనియర్ గా ఉంటానని చెప్పింది, ఆ అమ్మాయి టాలెంట్ ని చూసి నేను ఆమెకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాను తప్ప అమ్మాయి అందంగా ఉంటుంది అనేది కాదు, అసలు నాకు అమ్మాయితో ఏం రిలేషన్ లేదు, ఇది ఎవరో బ్యాక్గ్రౌండ్ లో ఉండి నడిపిస్తున్నారు తప్ప నాకు అమ్మాయి మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పారు. మరి ఈ రెండిట్లో నిజాలు ఏంటో మనకు ఏం అర్థం కావట్లేదు. స్టిల్ ఆ అమ్మాయి అయితే లేదు, నా మీద హత్యాచారం జరిగింది, నేను ముంబై వెళ్ళినప్పుడు నా మీద ఇలా దాడి జరిగిందని ఆమె స్టిల్ ఆమె చెప్పుకుంటుంది. బట్ దెర్ ఇస్ నో ప్రూఫ్స్ ఎట్ ఆల్. బట్ ఇక్కడ జానీ మాస్టర్ వర్షన్, జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ వర్షన్ చూస్తే జానీ మాస్టర్ గారు ఏం తప్పు చేయలేదు అనేది అర్థమవుతుంది. చూడాలి వాళ్ళు ఇంకా కోర్టుకి ఏమేమి ప్రూఫ్స్ ఇచ్చారో ఆ ప్రూఫ్ ని బట్టి వీళ్ళు జానీ మాస్టర్ కి రిమాండ్ మరి పొడిగిస్తారా, లేకపోతే ప్రస్తుతానికి ఇలా ఏమైనా బెయిల్ వస్తుందా, బెయిల్ తర్వాత ఆయన మళ్ళీ రావడం పోవడం అలా జరుగుతుందా అనేది మనకు వెయిట్ అండ్ వాచ్. సో ఇది నా ఒపీనియన్. ఈ రోజు జరిగిన లైక్ డిస్కషన్స్ ని బట్టి ఇదైతే నాకు తెలిసింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డెఫినెట్లీ మీకు మంచి కంటెంట్ తోనే బ్యాక్ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.